ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 124, 124వ రోజు, మే 4వ తారీఖు, మే 4th, రెండో భాగంగా ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం నుండి చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవని, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినశక్యము కానంత జబ్బువిగాను కనబడుచున్నవని అంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా ఎదుకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయంలో వారికి ఇచ్చేదను. మరియు యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశమున నివసించే వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వల్లే ఉండచేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోనికి పంపెదను. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము. యెషయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యూదారాజునైన యెషయా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారం చేయుటయు మాని, మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచి తిరిగినెడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియొగ్గకుండిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండచేసేదను. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరిగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండినట్లు నియమింతును.
నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయు ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశం మీదికి రప్పించెదను. ఏలయనగా నేను వారి క్రియలను బట్టియు వారి చేతి కార్యములను బట్టియు వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుందురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతుల నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికిని దాన్ని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటి దాన్ని త్రాగించి తిని నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించి తిని మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనములను ఊజు దేశపు రాజులందరూ ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ అష్కోలోనును గాజాయును ఎక్రోనును అష్డోదు శేషపు వారును ఏదోమీలను మోయాబీలను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రమునకు ఆవలి దీపపు రాజులను దదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యంలో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మాదీయుల రాజులందరూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నయూ దానిలోనిది త్రాగుదురు. శేషాకు రాజు వారి తర్వాత త్రాగును. నీవు వారితో ఇలాగూ చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొని వారి వలెనే ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొననొల్లని ఎడల నీవు వారితో ఇట్లనము, మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలెనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడక పోరు. భూలోక నివాసులందరి మీదను నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగూ చెప్పవలెను, ఉన్నత స్థలంలో నుండి యెహోవా గర్జించుచున్నాడు. తన పరిశుద్ధ ఆలయంలో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్ష గానుగను త్రొక్కువారి వలె అరుచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భాటించుచున్నాడు. భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దృష్టిలను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలువెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు. వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును. మంద కాపరులారా గోలెలెత్తుడి, మొరపెట్టుడి. మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి. మీరు మరణమొందుటకై దినములు పూర్తి ఆయను. నేను మిమ్మల్ని చెదరగొట్టేదను. రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు. మంద కాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును. మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మంద కాపరుల మొర వినబడుచున్నది. మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వాని మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. నెమ్మదిగల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడయ్యెను. క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడుగాక సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము. యెషయా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాట అయినను చెప్పక
విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న ఈ సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుటనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మీరిలాగున చేసినందున నేను షీలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనులకు శాపాస్పదముగా చేసేదను. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతని పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షీలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసులేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరంలో ఇర్మియా యుద్ధకు కూడి వచ్చిరి. యూదా అధిపతులను ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులార విని ఉన్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవర్తించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను. ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసేదినని తాను చెప్పిన కీడుని గురించి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వశంలోనున్నాను. మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు. కనుక మీరు నన్ను చంపినడలా మీరు మీ మీదికి ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి, ఈ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకి సమాచారము ప్రకటించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. యూదా రాజైన హిజ్కియా దినములలో మురశిక్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళు కుప్పలగును, మందిరంనున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపిరా? యెహోవా వారికి చేసేదినని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను కదా. మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకుందుమని చెప్పిరి. మరియు కిర్యతారీము వాడైన షెమయ కుమారుడనగు ఉరియా అను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపజూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తుల నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా ఇతడు ఖడ్గంతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. ఇలాగు జరగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. ఇది ఈరోజు 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.